దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఈ దినము ఆరాధనకు కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. అమ్మ, ఆ మాటలో ఉన్నది ఆప్యాయత, ఆ మాటలో ఉన్నది అనురాగము, ఆ మాటలో ఉన్నది అమృతము. అమ్మకి వందనాలు, దేవునికి వందనాలు. ప్రియులారా, మన సంఘ కార్యదర్శి గారు సంఘపక్షముగా ఒక ప్రకటన చేయగా మీరందరూ విని ఉన్నారని విశ్వసిస్తున్నాను. మన పాస్టమ్మ గారు మరి గత సంవత్సరములో ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అది మే నెల 23వ తేదీన, అనగా ఈ నెల 23వ తేదీన శుక్రవారము సాయంత్రము 6 గంటలకు మన సంఘ ప్రిమిసెస్లో ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడినది. కనుక సంఘమంతా కూడా కార్యవర్గము, డేకన్స్, ఉమెన్స్ వారు, అలాగే యూత్ వారు, సండే స్కూల్ వారు, సంఘ విశ్వాసాలందరినీ ప్రేమపూర్వకముగా, హృదయపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. అందరి ఇంట్లోకి వచ్చి చెప్పడానికి దయచేసి నాకు సమయం లేదు కనుక మరేమనుకోవద్దు కదండి. కాబట్టి మీరందరూ ప్రేమతో నన్ను మన్నించి మీరందరూ వస్తున్న వారందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తా. దేవునికి స్తోత్రం. మీరందరి చేతులే సాక్షి రేపు రాకపోతే కదండి. దేవునికి వందనాలు, మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి ఈ నెల 23వ తేదీ శుక్రవారము సాయంత్రము 6 గంటలకి చాలా సంతోషం. మీరందరూ వస్తున్నారు. పబ్లిక్గా స్టేజ్ మీద ఆరాధన ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎవరైనా పాటలు పాడాలనుకుంటే సంఘ చైర్మన్ గారికి మీ పాటలు ఇవ్వండి, ఆర్కెస్ట్రా పెడుతున్నాం. మీ టాలెంట్ అప్పుడు చూపిస్తాం. మేము ఎంతమంది పాటలు పాడుతారు, ఎంత టాలెంట్ ఉందో ఇక్కడ కాదు. ఇప్పుడు అబ్బాయిలు 2 పాటలు చాలా బాగా పాడారు, నాలాగా ఒకటి పాడాడు. దేవునికి వందనాలు కదండి. ఒక అబ్బాయి 2 బాగా పాడారు, నాలాగా మాత్రము ఒకటి పాడాడు. దేవునికి వందనాలు. కాబట్టి చాలా సంతోషం. మీ పాటలు ఆ రోజు వచ్చేస్తే జరగదు, ముందుగానే చైర్మన్ గారికి పేర్లు ఇవ్వండి. ఆ రోజు 6 గంటలంటే 6 గంటలకు స్టార్ట్ అవుద్ది, 8 గంటలకే క్లోజ్. కాబట్టి పాటలే వాక్యమే. పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం, అందరము ప్రభువుని స్తుతించుదాం, అందరము సువార్త ప్రకటించుదాం. దేవునికి మహిమ, మన సంఘానికి క్షేమము, మా కుటుంబానికి ఆశీర్వాదం. మీరందరూ ప్రేమతో రావాలని ప్రభువు నామమున మనవి చేయుచున్నాను. చాలా సంతోషం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నాము. నేను వాక్యం వినడానికి వచ్చి ఉన్నాను ప్రభా అన్నటువంటి వారు కళ్ళు మూసుకుందాం. నీ వాక్యానికి వినడానికి వచ్చినటువంటి వారు దిక్కులు చూడకుండా దేవుని మందిరములో ఉందాం. నీ వాక్యాన్ని వినడానికి వచ్చి ఉన్నటువంటి వారు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా జీవాధిపతి, మా లోక రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమలో, మీ కృపలో, ఇంత భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన ఎండలో కూడా మీ సన్నిధికి నడిపించారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధన మీది. మీ రక్తముతో కొనుక్కున్నారు మీరు, మీ రక్తముతో మమ్మల్ని ఏర్పరుచుకున్నారు మీరు. మీ మాటలు వినడానికి వచ్చున్నాం తండ్రి. మీ మెల్లనైనా చల్లనైన స్వరము నాకును మాకును వినిపించండి. మీరు మాట్లాడండి ప్రభా. ఈ దినం మీరు మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ గల మాటల చేత మా జీవితంలో సరిచేయబడాలి.
మీ జీవము గల మాటల చేత మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ప్రభువా, మమ్మల్ని మేము తెలుసుకున్న ధన్యతను దయచేయండి. మా శరీరములను, మా మనసులను, చంటి బిడ్డలను మీ ఆధీనము దించుకొని మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 2 భాగములు చదవగా వినియున్నాం. ఒకటి మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 29 నుండి 39 వరకు. రెండవది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వచ్చిన వరకు 2 భాగములుగా చదవబడగా వినియున్నాం. నేటి ధ్యానాంశము దేవుని న్యాయ సింహాసనము. నేటి ధ్యానాంశము దేవుని న్యాయ సింహాసనము. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం ప్రియులారా. ప్రస్తుత దినాలను బట్టి దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. రేపు మీరు నేను ఎక్కడుండాలో, ఏ స్థితిలో ఉండాలో, ఎలాగ ఉండబోతున్నామో దేవుడు మాట్లాడబోచున్నాడు. కాబట్టి వాక్యం వైపు మన హృదయాన్ని జాగ్రత్తగా ఉంచి దేవుడు మాటలు ప్రియులారా వినడానికి వచ్చాము కనుక వినడానికి మనమందరం సిద్ధపడాలని ప్రభు నేను మీకు మనవి చేయించున్నాను. పరిశుద్ధులైన దేవుడు మాట్లాడుచున్న మాటలు, విశ్వాసి, ఒక దినమున ధవలమైన మహాసింహాసనము ఎదుట, దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడక తప్పదని తెలుసా తెలీదా? ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి అందరూ, ప్రతి విశ్వాసి, లోకములో ఉన్న ఏర్పరచబడిన ప్రతి ఒక్కరూ దేవుని సింహాసనం ఎదుట నిలవబడక తప్పదని తెలుసా తెలియదా? మౌనం అంగీకారం కదండి. తెలిసాను తెలియదను విడిచిపెడదాం. తెలిస్తే నీ సిద్ధపాటు ఎలా ఉంది? దేవుడు న్యాయ సింహాసనం ఎదుట ఒక దినాన్ని నిలబడతాను అని తెలిస్తే నీ సిద్ధపాటు ఎలా ఉంది? తెలియకపోతే సిద్ధపడు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుడు వాక్యాన్ని చాలా జాగ్రత్త విందాం. ఈ దినము దేవుడు నీ యొక్క ఆత్మీయ స్థితి, నీ కుటుంబ స్థితి, నీ బిడ్డల స్థితి, నువ్వు ఎక్కడుంటావో, ఏ లోకములు ఉంటావో, ఏ గ్రంథములు ఉంటావో, ఏ రాజ్యములు ఉంటావో ఆల్రెడీ డిసైడ్ అయిపో. చాలా జాగ్రత్తగా విందాం. దేవుడు న్యాయ సింహాసనం ప్రియులారా మన మధ్యన దేవుడు పెట్టి మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు న్యాయ సింహాసనం ఎదుట ఇప్పుడు మనమందరం నిలబడితే మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మన యొక్క ఆలోచనలు ఏమిటి? నీవు సిద్ధపడు, నీ కుటుంబమును సిద్ధపరచు, నీ తోటి వారిని సిద్ధపరచు, నీ రక్త సంబంధికులను సిద్ధపరచు, నీ స్నేహితులను సిద్ధపరచు, నీ ప్రక్కనున్న వారిని సిద్ధపరచు. టోటల్గా నీ సంఘమును సిద్ధపరిచి నీ జీవితమును సిద్ధపడుతూ నిన్ను, నీ కుటుంబమును, నీ తోటి వారిని, నీ సంఘమును కాపాడుకోనగలవు. సిద్ధపాటు లేకపోతే ప్రియులారా, మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ధన్యతలు లేకపోతే, మన జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదములు ప్రియులారా ఆత్మీయ రక్షణ అనుభవం కూడా నడవకపోతే ఎక్కడుండాలనుకుంటున్నావు? ఎందుకు దేవుని నమ్ముకున్నావు? ఎందుకు దేవుని తెలుసుకున్నావు? ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నావు? ఎక్కడుండాలనుకుంటున్నావు? దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడక తప్పదని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. పరిశుద్ధ గ్రంథమే మనకు సాక్ష్యం ప్రియులారా. ఏ ఏ పుస్తకాలు, ఏ ఏ నాటకాలు మనకు అనవసరం. పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో అదే మనం వినాలి, ఆ రీతిగా మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథము చెప్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కనుక ప్రియులారా, వస్తానన్నాడు మన పరిశుద్ధ దేవుడు, రాక తప్పదు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి, ప్రస్తుత దినాలను బట్టి, కరువులను బట్టి, భూకంపములను బట్టి, యుద్ధములను బట్టి, మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతున్నటువంటి ఈ సూచనలు బట్టి ఆయన రాకడా ఎక్కడుందండి? ఆయన రాకడా మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనం. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని, ఎక్కడో లేడండి, చాలా చాలా సమీపముగా ఉన్నాడు. నువ్వు బయటికి వెళ్ళడానికి డోర్స్ తెరిస్తే నీ ముందు నిలబడతాడు. అంత దగ్గర ఉన్నటువంటి దేవుని దగ్గరకి అని అక్కడ ఎంత సమీపంగా ఉందంటే అంత సమీపంగా ఈ పరిస్థితుల్లో నీ సిద్ధపాటు ఎలా ఉన్నది? చాలా జాగ్రత్తగా విందాం. అవిశ్వాసులు, భక్తిహీనులు రకరకాలుగా మాట్లాడుతారు. ఏమంటారు తెలుసా? అసలు రాకడ ఉందో లేదో, రాకడ ఎప్పుడు వస్తాదో, ఎలాగుంటాదో, భక్తిహీనులు ఆలోచనలు, మాటలు. చాలా జాగ్రత్త విందాం. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్త విందాం. వస్తానన్నాడు పరిశుద్ధ దేవుడు, రాక తప్పదు. ఇక్కడ చూడండి, ఒకవేళ రాకపోతే, వస్తారు, రాలనే ప్రసక్తి లేదు. వద్దు, నీటిగా ఆలోచిద్దాం. ఒకవేళ రాకపోతే ఎంతకు ముందు నిద్రించిన వారి సంగతి ఏమవుతుంది? వారు మృతులుగానే ఉండిపోవాలా? వారు లేవడానికి ప్రసక్తి, వారు లేవడానికి ఆశ లేదా, అవకాశం లేదా? వారు మృతులుగానే ఉండిపోవాలి. చాలా జాగ్రత్త. ఒకవేళ రాకపోతే ఎంతకు ముందు నిద్రించిన వారి సంగతి మృతులుగానే ఉండిపోవాలా? రెండవది, రక్షింపబడిన వారి సంగతి ఏంటి? వారి రక్షణ వ్యర్థమేనా? వారి రక్షణ వేస్టేనా? క్రీస్తు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన రక్షణ పొందుకున్న వారి ప్రతి ఒక్కరి సంగతి రక్షణ వ్యర్థమేనా? రాకపోతే అన్న మాట మీద ప్రియులు చాలా జాగ్రత్త విందాం. మూడవది, క్రీస్తు ప్రభు వారి కొరకు హతసాక్షులైన వారి సంగతి. వారు దేవుని రాజ్యానికి వారసులు కాదా? క్రీస్తు కొరకు శ్రమపడి హతసాక్షులైన వారి సంగతి. వారు దేవుని రాజ్యంలో వారు ప్రవేశించలేరా? వారికి హక్కు లేదా? మరి వారి సంగతి. నాలుగవది, విశ్వాసాలకు బహుమానం ఇస్తాను అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. మరి విశ్వాసుల సంగతి. ఐదవది, ప్రియులారా, శిష్యులకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నాతో కూడా మీరు ఏం చేస్తారు? కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీస్తే. మరి ఆ సంగతి ఏంటి? రాకపోతే, వస్తానన్నాడు, రాక తప్పదు. భక్తిహీనులతో, అవిశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావేమో నువ్వు. రాకపోతే అని అంటున్నాడు. చూడండి, శిష్యులకు ఇచ్చిన వాగ్దానం సంగతి వ్యర్థమేనా? ఇశ్రాయేలులకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం వ్యర్థమేనా? పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం ప్రియులారా, సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నది. ఎందుకో తెలుసా? ఆయన రాకడ వస్తే మేమందరము పూర్వపు వైభవాన్ని పొందుకుంటా. మరి సృష్టి సంగతి వ్యర్థమేనా? చాలా ఉన్నాయి కానీ 7 విషయాలు మనకు చాలు. వస్తానన్నాడు, రాక తప్పదు. ఒకవేళ అవిశ్వాసులు, భక్తిహీనులు రాకపోతే అనుకుంటున్నారు. మరి వీటి సంగతి ఏంటి? పరిశుద్ధ గ్రంథము సంగతి ఏంటి? ఇది సొన్నైనను పొల్లైనను పోదైన దేవుడు చెప్తున్నాడే. మరి పరిశుద్ధ గ్రంథము సంగతి ఏంటి? నువ్వు ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు విమోచించబడ్డావు? ఎందుకు దేవుడి చెందుకు వస్తున్నావు? రాకపోతే. కనుక పరిశుద్ధ గ్రంథం ప్రకారముగా అది కాదు. ఆయన వస్తానన్నారు, రాక తప్పదు. నీ ఆత్మీయత ఎలాగుంది? నీ ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది? నీవెలాగున్నా? నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ కుటుంబం ఎలాగుంది? ఎటనుకుంటున్నా? వస్తున్నాం, వెళ్ళిపోతున్నా. లోకం యొక్క పరిస్థితి ఎక్కడో పాకిస్తాన్ సరిహద్దుల్లో, దేశ సరిహద్దులు బాంబులు పడుతున్నాయి. ఎవడో రాత్రి ఇక్కడ 12 గంటలకి బాంబులు వేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. అవి ఎక్కడ పడినట్టు? మాకు నిద్ర లేదు రాత్రి. ఇక్కడ పడిపోతానే భయము.
ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియులారా. ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియట్లే. ఇటువంటి భయంకర స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని రాకడ రేజో, ఈ రోజో, ఈ క్షణమో, ఈ గడియో తెలియదే. అక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 36 వచనం, మత్తయి సువార్త 24:36 వచనం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను తెలియదండి. తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియదు. కుమారుడా వెళ్ళిపోయాను, ఈ క్షణం అంటే నువ్వు వెళ్ళిపో. ఎంతమంది ఎత్తబడతాము, ఎంతమంది విడువబడతాము. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ధారాళమైన కానుకలు ఇస్తున్నాం. ఇవన్నీ కోరుకుప్రియులారా, ఇదంతా సంఘములో ఒక భాగము. నీ ఆత్మీయ సిద్ధపాటు ఎలా ఉంది? దేవుని న్యాయ సింహాసనం మీద ఒక దినం నిలబడినప్పుడు నీవు నేను చెప్పవలసినటువంటి ఆ లెక్కలు, ఆ క్రియల యొక్క సంగతి ఏమిటి? చూడు ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాగ చెప్పుకుంటే 365 రోజులు చెప్పుకోవచ్చు. రాకడ గూర్చి 3 విషయాలు మీకు కొద్ది నిమిషాల్లో మీకు ధ్యానం చేసి ముగిస్తాను ప్రియులారా. 3 విషయాలు. ప్రపంచంలో, సృష్టిలో 3 రకాల మనుషులు ఉన్నారని పరిశుద్ధ గ్రంథము తెలియచేయుచున్నది. సృష్టిలో, ప్రపంచంలో, పరిశుద్ధ గ్రంథములో 3 రకాల మనుషులు ఉన్నారు. ఆ 3 రకాల మనుషులకి దేవుడు తీర్పు తీర్చేట్టు ఈ రోజు మనం ధ్యానం చేసుకొని మన ఇంట్లోకి వెళ్దాం ప్రియులారా. చూడండి 3 రకాల తీర్పులు. మొదట తీర్పు ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమ పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమ పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయ పీఠం ఎదుట తప్పదు. ఎదుటి వారి గూర్చి నీవు తీర్పు తీర్చనేలా, ఎదుటి వారిని గూర్చి నువ్వు శిక్షించనేలా అంటున్నాడు. చూడండి, నీవు తీర్పు తీర్చుకోవడం ఎందుకుంది? ముందుంది. అది ఆ పండగ ఉంది, సామాన్యమైన పండగ కాదు అది. దేవుడు న్యాయ విశ్వాసం. చూడండి పౌలు గారు అనుభవం చూస్తే అద్భుత అనుభవాలు ప్రియుల. ఏమంటున్నాడు చూడండి, మరలా ఏమంటున్నాడు చూడండి. ఆయన చూస్తే ఉన్నతమైన అనుభవం. మనమందరము, అది మొదట తీర్పు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇది ఎటువంటి వారంటే, ఈ ప్రపంచంలో 3 యొక్క మనుషులు మొదట వారు ఎవరంటే వధువు సంఘము. అది వధువు సంఘమునకే జరుగు తీర్పు గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు రక్తము చేత విమోచించబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, వాక్యాన్ని చదువుతూ, దేవుని గణపరుస్తున్నటువంటి దేవుడు వధువు సంఘముతో మాట్లాడుతున్నాడు. మనమందరము ఏమంటున్నాడండి? మనమందరము వధువు సంగమునకు జరుగు దేవుని సింహాసనపు మొదట తీర్పు ఎప్పుడు జరుగుతుంది? కృపకాలము గడిచిన తరువాతే తీర్పు. కృపకాలము జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? దేవుని సంధిలో, గొప్ప తెలివైన దేవుని సంధిలో ఉన్నాము. ఏ కాలములో ఉన్నాము? కృపకాలములే ఉన్నాము. అది ఈ క్షణమో, ఈ గడియో, ఈ రోజు, ఏ క్షణమో తెలియదు అంటున్నాడు. తండ్రికి తప్ప దేవుని దూతలకైనను, మనుషులకైనను, కుమారుడికైనను తెలియదు ఏ గడియో, ఏ క్షణమో. వధువు సంఘమునకు తీర్పు ప్రియులారా. కృపకాలము గడిచిన తరువాత సంఘము ఎత్తబడుతుంది. విడువబడిన వారి సంగతి దేవునికి వందనాలు. సమయం లేదు కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడిన గుంపులో నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎత్తబడిన గుంపులో నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎత్తబడిన గుంపులో నీ పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచిద్దాం ప్రియులారా.
అందుకొరకే నా రక్తము చిందించాను, అందుకొరకు నేను శ్రమలు భరించాను, అందుకు నేను అవమానం భరించాను. ఎందుకో తెలుసా? మీరు నాతో కూడా ఉండాలి, నా రాజ్యములు మీరు స్వతంత్రించుకోవాలని. అందుకొరకే వధువు సంఘమును ఆయన కొనుక్కున్నారు. ఎత్తబడిన గుంపులు మనమున్నామా లేదా? చూడండి ప్రియులారా, అక్కడ మనము చూస్తే ఒక మాట ఉంది. 24 చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయములో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. 40వ వచనంలో, ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడను. 2 స్త్రీలు తిరుగలి ఇసురు చెందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటే. ఎవరేమనుకోవద్దు, ఇప్పుడే రాకడ వచ్చి పక్కోలు వెళ్ళిపోతుంది, మన సంగతి ఏంటి? ఇప్పుడు రాకడ వచ్చింది అనుకోండి, మన పక్కోలు అలాగ పైకి వెళ్ళిపోతే నీ సంగతి నా సంగతి ఏంటి? కాలు పొట్టును వెళ్ళిపోవాలి అనుకుంటున్నామేమో, ఒకవేళ మధ్యలో జారిపోతాం. చాలా జాగ్రత్త విందాం. వధువు సంఘమును దేవుడు తీర్పు తీర్చి, ఇటువంటి తీర్పు కాదు ప్రియులారా, అని రక్తం ఎందుకు చిందించాడు తెలుసా? అని ఎందుకు రక్తం చిందించాడు తెలుసా? ఒక దినాన ఆ రక్తమే నీ మీద తీర్పు తీరుస్తుంది. రక్తము చేత విమోచించబడిన వారులారా, వధువు సంఘమునకు తీర్పు తీర్చు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రియులారా, అంత భయంకరంగా ఉంటుంది. చాలా జాగ్రత్త విందాం. కనుకనట్టు చూడండి, పొలములు ఉన్నవారు, 2వది తిరగలి విసిన వారు, ఇంకొక సువార్త చూస్తే మంచం మీద ఉన్నవారు కదండి. మంచం మీద ఎవరుంటారు? మీరందరూ మంచోళ్ళు, దేవునికి వందనాలు. మంచం మీద ఎవరుంటారండి? భార్యాభర్తలు ఉంటారు, తల్లి చంటి పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు, తండ్రి కొడుకులు ఉండొచ్చు. భార్య ఎత్తబడితే భర్త విడువబడి సంగతి ఏంటి? కలిసే ఉన్నారు, కలిసే జీవించారు, కలిసి షాపింగ్ చేశారు, కలిసి ప్రయాణం చేశారు. ఏమండి, ఫ్రంట్ సీట్ నాదే, మంచిదే, ఫ్రంట్ సీట్ నీదే, నీ భర్త పక్కన సీట్ నీదే. వారు ఎత్తబడితే భర్త సంగతి ఏమిటి? పొలములో ఉన్నవాడు రైతు కావచ్చు, పొలములో ఉన్నవాడు యజమాని కావచ్చు, పొలములో ఉన్న తండ్రి కొడుకులు కావచ్చు. ఒకడు ఎత్తబడితే కుమారుని సంగతి ఏమిటి? తిరుగులు విసిరువారు ఎవరండి? ఎవరు? స్త్రీలే, మంచివారు స్త్రీలేనమ్మా. తిరుగులు ఇస్తే వారు పురుషులు కాదు, స్త్రీలే. వారెవరు? ఎవరండి? అత్త. అబ్బా, లావణ్య గారు బాగా చెప్పారు. అత్త కోడలు ఇంకో విసిరుతారండి. అత్త కోడలు, అత్త ఎత్తబడితే కోడల సంగతి ఏమిటి? వదిన ఎత్తబడితే ఆడపడుచు సంగతి ఏమిటి? ఇంకెవరు లేదు, నీ పెళ్ళి అవ్వలేదు, నువ్వు శంకలుగా ఉన్న పక్కింటి వారు వచ్చారు, ఏం చేస్తారండి? నీకు సాయం చేస్తున్నారు. ఒకరి ఎత్తబడితే మరి నీ సంగతి ఏమిటి? ఆలోచిద్దాం ప్రియులారా. దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములు ఉన్నదే, నా సొంత మాటలు కాదు. ఒకరు ఎత్తబడుదురు, వధువు సంఘమునకు దేవుడు తీర్పు తీర్చి ఎలా ఉంటుందో తెలుసా? ఒకరు ఎత్తబడితే ఒకరు విడవబడితే ఎందుకు ఒకరు విడబడుతున్నారు తెలుసా? 7 ఏండ్ల శ్రమల కొరకు వారు విడవబడుతున్నారు. ఎత్తబడిన వారు ధన్యులు, ఎత్తబడిన వారు పరిశుద్ధులు, ఎత్తబడిన వారు నీతిమంతులు, ఎత్తబడిన విశ్వాసాలను కాపాడుకున్నవారు, దేవుని కొరకు జీవించినటువంటి వారు. వెల్ అండ్ గుడ్. మరి విడిబడి నీ సంగతి, నా సంగతి? 7 ఏండ్ల శ్రమల కాలం, అగ్ని ఆరదు. ఆలోచిద్దాం. ఏమీ లేదండి. ఎందుకు 9 గంటలు పెట్టే మనం ఆరాధన కదా? మీరు మంచివారు, ముందున బాగా చెప్తారు. ఎందుకు టైం మార్చాము? ఇంకొంతమంది అంటారు 8 గంటలు పెట్టియండి, 10 గంటలకు వెళ్ళిపోయి తినేసి పడుకుపోదాము. 8 గంటలు పెట్టి అని అంటున్నారు. మంచిదే, 8 గంటలు 6 గంటలు పెట్టుకో, మన ఆరాధన మన ఇష్టం. 8 గంటలకి పెట్టుకోవచ్చు. కానీ ఆరాధనకు వస్తున్నాడు నీవు నేను. ఆరాధనలో మన పాత్ర ఏమిటి? ఆరాధనకి ఎందుకు వస్తున్నా? ఆరాధనకు జీవితంలో నీవు నేను చేస్తున్న పని ఏమిటి? ఒకరు ఎత్తబడుతూ ఉంటుంటే, ఒకరు విడుబడుతూ ఉంటుంటే, ఆ విడుబడిన వారి సంగతి ఏమిటి? చూడండి ప్రియులారు, ఎలా చెప్పుకునే సమయం లేదు కానీ చూద్దాం. చూడండి మన జీవితాల్లో ఎవరు ఈ వధువు సంఘం అంటే ఎవరికి దేవుడు న్యాయ సింహాసనం ఎదుట సంఘం నిలబడినప్పుడు మొట్టమొదట ఎవరికి తీర్పు తీరుస్తుందంటే, రక్షింపబడిన నాటి నుండి, మారు మనసు పొందిన నాటి నుండి, ఈ లోకముని విడిచిపెట్టినంత వరకు. రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, మరణించావు. ఆ నాటి నుండి, రక్షింపబడిన నాటి నుండి ఈ లోకము విడిచిపెట్టినంత వరకు మారు మనసుకు తగిన ఫలములు ఉన్నాయా లేదా? అది పరీక్ష.
ఆలోచిద్దాం ప్రియులారా. పిల్లలు ఎల్కేజీలో జాయిన్ చేస్తారన్నమాట, వరకు డబ్బులు లేక కాదు. ఎల్కేజీ నుండి యూకేజీ నుండి ఫస్ట్ ఇయర్ నుండి రకరకాలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తున్నమాట వరకు కాదు. వారు ప్రయోజకులు కావాలి, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి, వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని కట్టుకోవాలి. మరి లోకానుసరం వీటి మీద నీకు ఇంత శ్రద్ధ ఉంటే పరలోకములో నిత్య రాజ్యములు, సంతోషగల సమయం రాజ్యములు, 1000 ఏండ్ల పరిపాలన ఆ రాజ్యములు, ఆకలి దప్పికలు ఎండలు లేనటువంటి ఆ రాజ్యములు నేను ఉండాలనుకుంటే మారు మనసుకు తగిన ఫలిస్తున్నావా లేదా అన్నది ఆ దేవుని న్యాయ సింహాసనం ఏం చేస్తుంది? విమర్శ చేస్తుంది, తీర్పు తీరుస్తుంది. రక్షింపబడి నాటి నుండే, యేసు ప్రభువును బాప్తిస్మం తీసుకున్న నాటి నుండే, శరీర మూలముగా, ఆత్మ మూలముగా, నీటి మూలముగా నువ్వు ఇప్పుడే రక్షించబడ్డావు. ఆ నాటి నుండే ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా లేదా అంతే. నీ ఫలములు ఎలా ఉన్నాయి? ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు ప్రియులారా. ఆయన రాకడ ఎక్కడుందో దేవుడు మాట్లాడాడు, ఆయన తీర్పు ఎలాగుండో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ కొరకు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలాగున్నది? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో ఒక మాట ఉంది చూడండి ప్రియులా. 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు ఎటువంటి వాడండి? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచినటువంటి వారు ఎటువంటి వారు? వారు నిత్యము జీవిస్తారు, వారు నిత్యము దేవునితో ఉంటారు, వారు నిత్యము దేవుని రాజ్యానికి వారసులు. తర్వాత ఏముంది? వారు తీర్పులోనికి రాక ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత ఉన్నతమైన భాగ్యమో తెలుసా? దేవుని మాట వింటున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. లేటుగా వచ్చిన వారు వస్తారు, వారు వెళ్ళిపోతారు, కూర్చుంటారు. పక్క చూపులు నీకెందుకు? వినడానికి వచ్చినటువంటి నీవు నేను, దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి నీవు నేను, మన జీవితాలు సరి చేసుకోవాల్సిన మనము దేవుని మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము. మారు మనసు తగిన ఫలాలు ఫలించావు. అలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నీ రాజ్యం నీది. ఎంత ఉన్నతమైన జీవితం ప్రియులారా. అటువంటి జీవితములు నేను ఉన్నామా లేదన్నటువంటి ఆలోచన. రక్షింపబడ్డావు, దేవునికి వందనాలు. చాలా జాగ్రత్త విందాం. రక్షణ అంటే ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తాను. సమయం లేదు కానీ ప్రియులారా, నిజంగా మనం కరెక్ట్గా 1 గంట వరకు కూర్చుంటే మన సబ్జెక్ట్ వచ్చినాం. మరి లేదు, టైం లేదు. కొద్ది నిమిషాలు, కొద్ది హింట్స్ మాత్రం, చాలా జాగ్రత్త విందాం. రక్షింపబడ్డావు, దేవునికి వందనాలు. ఎవరు ఎటువంటి వారో నీ రక్షణ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు రక్షించబడ్డావు? కొంతమందిని అడుగుతాం, మీరు గమనించలేదు, సేవకులుగా మా బాధ్యత అడుగుతుంటాము. మేము రక్షింపబడితే, మేము బాప్తిసం తీసుకుంటే మా కుటుంబము దీవించబడతాది. మేము రక్షించబడితే మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మేము రక్షించబడితే మా సమస్యలన్నీ పోతాయి. మేము రక్షించబడితే మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. మేము రక్షించబడితే మా బంధకములన్నీ. దీని కొరకు నీ రక్షణ? లోకానుసరమైన వాటి కొరకు నీ రక్షణ? లోకానుసరమైన ఈవుల కొరకు నీ రక్షణ? శరీర భోగ భాగ్యముల కొరకు నీ రక్షణ? దేని కొరకు నీ రక్షణ? అయ్యో, నా కొరకు కలువరి శిలువలో అవమానం పొంది మరణించి తిరిగి లేచిన ఆ పరిశుద్ధుడైన దేవుని కొరకు నువ్వు రక్షింపబడలేదా? అని రక్తము చేత రక్షింపబడలేదా? అవసరమైతే నిందలు భరిస్తాను, అవసరమైతే శ్రమలు భరిస్తాను, అవసరమైతే అవమానాలు భరిస్తాను అనడానికి నువ్వు రక్షింపబడలేదా? దేని కొరకు నీ రక్షణ? లోకానుసరమైన వాటి కొరక? కొండ మీద ప్రసంగములు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, అది రక్షణ. రక్షింపబడే మొదట సూచన, రక్షింపబడే మొదట ఆలోచన, రక్షింపబడే మొదట అడుగు, రక్షింపబడే మొదట మాట అక్కడ ఉండాలని, వారితో ఉండాలని, అక్కడ జీవించాలని. భూసంబంధమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలి ప్రియులారా. రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? ఏదో రక్షింపబడ్డాము, ఏదో జీవిస్తున్నాము, నోరు ఉందని కదా మాట్లాడిస్తే, చూపొందగాను చూసిస్తూ ఉంటుంటే, చేతులు ఉన్న దెబ్బలు కొట్టుతూ ఉంటుంటే తప్పదు. దేవుని న్యాయ సింహాసనం ఎదుట ఒక దినం నిలబడక తప్పదు. వధువు సంఘము మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే, రక్షణ ఒకవేళ ఆత్మానుసారం రక్షణ కాకపోతే, దేవుని తీర్పు నుండి ఎవరము తప్పించుకోలేమని దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా.
రక్షణ, ఆయన మరణించి తిరిగి లేచాడు, నన్ను కూడా ఆ మరణము నుండి విడిపిస్తాడు. ఆయన ఎక్కడున్నాడు అక్కడ నేను ఉంటాను. అది రక్షణ. దాని కొరకే గాని ఫర్దర్ ఈ లోకములో ప్రియులారా, పిల్లలు దేవుడు ఇచ్చాడు, దేవునికి వందనాలు. మనకున్నదంతా ఎవరిది? మనకున్నదంతా ఎవరిదండి? పిల్లలకి ఇస్తాం, పక్కితోళ్ళకి ఇచ్చేస్తాము, అంతే కదా. మనకున్నది పిల్లలకి ఇస్తాము. దాని కొరకు ఎందుకు చింత? కష్టపడు. దేవుడు నిన్ను తల్లిగా చేసి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఓ తల్లి, నీ పిల్లల సంగతి నువ్వు ఆలోచించు. ఓ తండ్రి, దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల నెరవేర్చాడు. నీ పిల్లల సంగతి నువ్వు ఆలోచించు. చదివించు. దేవుడు రాజ్యము కొరకు, దేవుడు నామ ఘనత కొరకు, ఆంటీని కొను ప్రయాసపడు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నీ పిల్లలు ఎక్కడ ఉండాలో, ఏ స్థలములో ఉండాలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆ రీతిగా పెంచు. ప్రియులారా, నీ రక్షణ, నీ మారు మనసు ఎలా ఉంది? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం మొదట వచ్చిన కాబట్టి ఇప్పుడు మారు మనసు తగిన ఫలములు ఫలించేవారు, ఇప్పుడు రక్షణ కాపాడుకున్నటువంటి వారు, ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించినటువంటి వారు, ఇప్పుడు దేవుని కొరకు, దేవుని నామ ఘనత కొరకు శ్రమ అనిపించినటువంటి వారు, దేవుని కొరకు అవసరమైతే ఆత్మసాక్షులైనటువంటి వారు, ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి అది. క్రీస్తు నందునడం అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదు. క్రీస్తు నందున జీవితం అంటే సామాన్య విషయం కాదు ప్రియులారా. అంటున్నట్టు పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. క్రీస్తు నందునటువంటి వారు అనగా క్రీస్తులో జీవించినటువంటి వారు, పరిశుద్ధ మార్గం నడవడానికి ఇష్టపడినటువంటి వారు, సంఘ క్షేమము కొరకు నిత్యము ప్రయాసపడినటువంటి వారు, శరీర అనుసరణ జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వారు, ఆత్మానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, ఆజ్ఞానుసారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారి క్రీస్తు నందునటువంటి వారు, వీరే మారు మనసు తగిన ఫలములు ఫలించేవారు, వీరే రక్షణను కాపాడుకున్నటువంటి వారు. క్రీస్తు నందు ఎంత చక్కగా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఉండదు, శిక్ష ఉండదు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మారు మనసు తగిన ఫలాలు మనకు ఉన్నాయా లేవా? రక్షణ పొందుకున్న ఆ జీవితము మన రక్షణ లోకానుసారమైనదా, ఆత్మానుసారమైనదా? ఇటువంటి రక్షణ. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. రాబోచున్నాడు, అది అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున, అదే ప్రియులు ఎవరి క్రియలు చొప్పున వారికి ఏమిస్తాడండి? నువ్వు రక్షింపబడ్డావు, దేవునికి వందనాలు. మారు మనసు పొందావు, డబల్ వందనాలు. మారు మనసు తగిన ఫలాలు లేకపోయినా, రక్షణ కాపాడుకోలేకపోయినా, ఆత్మానుసారంగా లేకపోయినా అంటుంటే చూడండి, ఆయన మాట్లాడుతున్నాం, ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము. ఎవరి క్రియలు చొప్పున. ఏమిటా క్రియలు? మన జీవితంలో ప్రియులారా, మన క్రియలలో, మన జీవితంలో, మన ఆలోచనలో ఆ ధవల సింహాసనము గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరుపరుచున్నట్లు ఇప్పుడు ఏం చేస్తాడండి? నీతిమంతులను పాపులను దేవుడు వేరుపరుస్తాడు. విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరుస్తాడు. విశ్వాసులను వేషధారులను వేరుపరుస్తాడు. ఇప్పుడు అందరము సమానమే. ఇక్కడ అందరము దేవునికి వందనాలు, అందరము ఒకటే. ఎవరు మారు మనసు ఫలాలు ఫలిస్తున్నారో తెలియదు, ఎవరు రక్షణ అనుభవాన్ని కాపాడుకున్నారో తెలియదు. విభజించేది, న్యాయ విమర్శ చేసేది దేవుని న్యాయ సింహాసనం ఒక్కటే. పగ తీర్చుడు నీకెందుకు, న్యాయము తీర్చుడు నీకెందుకు? ఆ సింహాసనము ఉన్నది. ఒక దినాన ఆ సింహాసనం నుండి, ఆ న్యాయ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నేను తీర్పు తీరుస్తాను. నిజ విశ్వాసులు ఎవరో, అవిశ్వాసులు ఎవరు, ఆ రోజు తీరిపోద్ద ప్రియులారా. వ్యాసధారణతో ఉన్నవారు ఎవరు, విశ్వాసమును కాపాడుకున్న వారెవరు? మోసపోకడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడా నీవిప్పుడు ఏమి విత్తుతున్నావు అదే పంట కోస్తా.
వ్యాసదారంతో కూడిన జీవితం ఉంటే, అవిశ్వాసంతో కూడిన జీవితం ఉంటే, అనుమానంతో భక్తిహీనంతో జీవితం ఉంటే, లోకానుసారమైన జీవితం ఉంటే, దేవుడు నీవు ఏమిస్తాను అదే పంటకు వస్తా, అదే తీర్పు వస్తుంది నీకు. కనుక ప్రియులారా, వధువు సంగమనకు దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి సమయము. మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయి లేదా? రక్షణ కాపాడుకుంటున్నాం లేదా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం లేదా? ఆత్మానుసారంగా జీవిస్తున్నాం లేదా? అయ్యో దేవుడే దేవుడే దేవుడే, నా జీవితం అంతా దేవుడే. అది కానీ పక్కవారి గురించి నీకెందుకు, పక్కవారు ఎలాగుంటే నీకెందుకు, వారు ఏమైపోతా నీకెందుకు, నిన్ను నీవు కాపాడుకొనలేవు. అన్నీ కావాలి నీకు. నీ ఆత్మీయ శుద్ధి లేదు, నీ హృదయ శుద్ధి లేదు, నీకు అన్నీ కావాలి నీకు. వధువు సంగమనకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడక తప్పదు. వస్తానన్నాడు అని వస్తాడు. ఆ సింహాసనం నిలబడినప్పుడు నీ సంగతి నా సంగతి, మన భక్తులమో భక్తిహీనులమో విశ్వాసులమో వ్యాసదారులమో ఆ రోజు డిసైడ్ అవుద్ది. విశ్వాసం అయితే మంచిది, ఆయన రాజ్యములు ఉంటావు. వ్యాసదారు అయితే ప్రియులారా, అక్కడ అగ్నిగుండము. ఒకే ఒక మాట దేవుడు దూతలు చెప్తాడు, తీసుకెళ్ళి అందులో పడి అనగా ఆయన మారు 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 మాట లేదు. తీసుకెళ్ళి ఆ బతిమాల ఉండ దోషులమే పక్కన ఉంటుంది. ఏమిటండి, కుడివైపు దేవుని బిడలు, ఎడమవైపు అంతే నా తండ్రి చేత ఆశీర్వబడిన వారు కుడివైపు ఉంటారు. ఇక్కడ కుడి ఎడమలు కాదండి, దేవుని కొందరు మళ్ళీ అనుకుంటారు. మీరు చెప్తాం. మొదటగా వధువు సంగమనకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. నీ ఆత్మీయ శుద్ధి, నీ ఆత్మీయ సిద్ధపాటు, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ మారు మనసు ఎలా ఉన్నది సరి చూసుకో. రెండవ దానికి వెళ్దాం, సమయం లేదు గనుక. రెండవ దానికి వెళ్దాం ప్రియులు, త్వరగా వెళ్దాం, సమయం లేదు గనుక ప్రియులు. రెండవ దానికి వెళ్దాం. చూడండి, అపోస్తలుడు పౌలే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు. ఈ మాట గుర్తించు, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. మళ్ళీ అంటున్నాడు దేవుడు. అక్కడ రోమాపత్రి రాస్తున్నాడు, మనమందరము దేవుని సింహాసనం ఎదుట నిలబడక తప్పదన్నాడు. ఇక్కడేమంట పౌలు కొరింథీ సంఘాన్ని రాస్తూ మనమందరం ఎక్కడండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడక తప్పదు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. మొదట ఎవరికి తీర్పు? ఏంటి అప్పుడే మర్చిపోయారా? మీరు ఒక గీత తినడానికి వెళ్ళిపోతామని మాకు అదొకటే గుర్తుంది అనుకుంటున్నారా? మొదట ఎవరికి తీర్పు? ఏంటో మనకేమన్నా మనం చెప్పుకోలేకపోతున్నాం కదండి. వధువు సంగమనకు తీర్పు. రెండవది ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు తీర్పు. రెండవది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు తీర్పు. తప్పదు. నువ్వు రక్తము చేత కొనబడిన నీకే తీర్పు ఉన్నప్పుడు ఏర్పరచబడిన వారికి తీర్పు ఉంటుంది. ప్రత్యేకమైన వారికి తీర్పు ఉంటుంది. దేవుని సొత్తుగా దేవుని జనంగా చేసుకున్న వారికి తీర్పు ఉంటుంది. మనమందరము ఏర్పరచబడిన వారందరము ప్రియులారా దేవుని సింహాసనం ఎదుట నిలువబడక తప్పదు. చాలా జాగ్రత్తగా విందాం. వీరు దేవుని ప్రజలు, దేవుని సొత్తు. వీరికి ఏమేమి తీర్పు ఉంటుంది? నా ప్రజలే కదా, నేను ఏర్పరుచుకున్నాను కదా, నా సొత్తే కదా. వీరికి ఏమి తీర్పు ఉంటుంది? చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. మనకి ఏ తీర్పు ఉందో ఒక 2-3 విషయాలు ధ్యానం చేసే సమయం లేదు కనుక దేవుని ప్రజలకు ఏమి తీర్పు ఉంటుంది? వీరు నా ప్రజలుగా ఉన్నారా, లోకస్తులుగా ఉన్నారా? నా ప్రజలుగా ఉన్నారా, శరీరానుసారంగా ఉన్నారా? నా ప్రజలు వీరి జీవితంలో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా సనుగుడులే ఉన్నాయా? శారీరకమైన దప్పిగా ఉన్నదా? శారీరకమైన ఆహారం కొరకు చింతిస్తున్నారా? ఆత్మానుసరమైన ఆహారం కొరకు చింతిస్తున్నారని దేవుని ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తప్పదు. ఆలోచిద్దాం ప్రియులారా.
దేవుడు 3 జనాంగాలుగా ప్రపంచాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. ఒకటి వధువు సంఘమును, రెండవది దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు, వారికి తీర్పు ఉంటుందని ఆయన మాట్లాడుతున్న మాటలు. తీర్పు అన్నది చాలా శ్రేష్టమైనది ప్రియులారా. ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను చూడండి, ప్రసంగి గ్రంథములు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం, ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానముతో ఒక శ్రేష్టమైన మాట రాయిచున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని ఎక్కడికి, తీర్పులోనికి తెచ్చును అని అంటున్నాడు. చూడండి, ఘోరమైన ప్రతి అంశము గూర్చి. మనకు తెలియదు. ఒక్కొక్కసారి నేను చేస్తున్న తప్పు 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 అని తెలిసి నేను వెళ్తూ ఉంటుంటే ఎవరు చెప్తారు తెలుసా? ఎవరు చెప్తారు? ఉంది కదా, చెప్తావు. తప్పు తప్పు అని చెప్పినా నువ్వు ఊరుకో, నీకే పని లేదని చెప్పి వెళ్ళిపోతుంటా. ప్రతి ఘోరమైన సంగతి ఎక్కడికి వస్తాయండి? పబ్లిక్గా బాహటంగా వచ్చేస్తాయి. జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి, ప్రతి క్రియను ఏం చేస్తాడండి? న్యాయమైన త్రాసులు తూచెను. ప్రతిది కూడా ప్రియులారా, నువ్వు పబ్లిక్ గా చేసిన, మరి సీక్రెట్ గా చేసిన ఏదైనా ప్రియులారా, అది పబ్లిక్ గా ప్రియులారా దేవుడు చూపిస్తాడు. ఏదో తెలుసా? భక్తి అన్నది, భక్తి నిష్కపటమైన భక్తి అన్నది యథార్థవంతమైన భక్తి, లేకపోతే ఈ లోకానుసారమైన భక్తి. ప్రియులారా, భక్తిని దేవుడు తీర్పు తీరుస్తాడు అని అంటున్నాడు. చూడండి, నీ భక్తిని తీర్పు తీర్చినప్పుడు, నీ భక్తిని తీసుకొచ్చి ఆ న్యాయమైన త్రాసులో వేసినప్పుడు నీ భక్తి తేలిపోయింది అనుకోండి, ఎంత శూన్యమే. నీ జీవితంలో భక్తి ఎలాగుంది? నీ విశ్వాసములో స్థిరత్వం ఉందా? విశ్వాసములో నిలకడ ఉందా? విశ్వాస వీరుడుగా విశ్వాస జాబితాలో కొనసాగుతున్నావా లేదా? ఆ విశ్వాసమును ఆయన న్యాయ విమర్శలోనికి తీసుకుని వచ్చాను. 3వది, ప్రార్థనలు పోరాట పట్టిమున్నదా? ప్రార్థనలు పోరాడుతున్నావు దేవునితోని? తల్లిదండ్రులతో పోరాటమా? భర్త భార్యతో, భార్య భర్తతో పోరాటమా? ఈ పోరాటం కొరకు దేని కొరకు? దేవునితో పోరాడుతున్నావు ప్రార్థనలో. ప్రభువా, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా కుటుంబం నశించిపోతున్నది, పక్కింటి వారి యొక్క సంగతి, ఇరుటి వారి సంగతి, దేశము సంగతి, రాష్ట్రం సంగతి, నువ్వు అప్పగించి నీ బాధ్య సంగతి ఏంటి అని ఎప్పుడైనా ప్రార్థనలో పోరాడావా? తొందర ప్రార్థన చేసి వెళ్ళిపోవడమే కదండి. అంతవరకు మంచం మీద హ్యాపీగా ఉండి అన్నిటికీ సమయమైనప్పుడు చిన్న ప్రార్థన. ఎవరైనా పొరపాటున ప్రార్థన ఇచ్చామా, వాళ్ళ పక్కకి వెళ్ళి గిల్లెత్తుండ చిన్న ప్రార్థన ఆలోచిద్దాం ప్రియులారా. మనస్ఫూర్తిగా ప్రార్థన కూడా చేసుకెళ్ళిపోతున్నాం. జీవితాల్లో దేవునితో ప్రార్థనలు పోరాట పెట్టమున్నదా లేదా? దేవునితో నీ కష్ట సుఖాలు చెప్పుకొని, ప్రభు నాకు ఎందుకు ఇవ్వవు, నన్ను విమోచించావు, నన్ను రక్షించుకున్నావు, నా కొరకు కల్వరి రక్తము చిందించావు, నా దీనస్థితి నీవే ఆధారము, నీవే నా తండ్రివి, నా కాపరమైన యజమానుడువు, నీవే నా దేవుడు గనుక నిన్ను అడుగుతాను, ఇంకెవరిని అడుగుతాను అని పోరాట పెట్టమున్నదా? ఈ ప్రార్థనలు ఏముండాలి? ప్రార్థనలో పోరాటం ఉంది. ఎలా పోరాడుతున్నా? భక్తి లేకుండా పోరాడకూడదు, విశ్వాసం లేకుండా పోరాడకూడదు ప్రియులారా. నీ నిరీక్షణ లేకుండా నువ్వు పోరాడకూడదు. నిరీక్షణ కూడా ఉండాలని ఆయన మాట్లాడుతున్న మాటలు. నిరీక్షణలు ఏముండాలంటే సహనము ఉండాలంట. ప్రార్థనలో పోరాటం అంటే అన్ని ఉండి పోరాడాలి, కానీ ప్రార్థన చేసిన వెంటనే మోకరించిన నన్నే దీవించు గడప కూడా దాడదా ప్రార్థన. ఆలోచిద్దాం ప్రియులారా. పక్కింటి వారు నశించిపోతూ ఉంటుంటే, మన కొరకు అనేక మంది ఆ యొక్క సరిహద్దులు నశించిపోతూ ఉంటుంటే, చనిపోతూ ఉంటుంటే, మరి మన సంగతి ఏమిటి? ప్రార్థన చేస్తున్నామా? రండి అని ఇక్కడ ఎంత ప్రకటన చేసినా మీరు ఉండండి అంటారు, ఎవరు రావట్లే. ఆలోచిద్దాం ప్రియులారా. ప్రార్థన పోరాటం అంటే ఎక్కడ ఏమి జరిగినా, ఏ స్థలంలో ఏమి జరిగినా నా భక్తి కూడా ప్రార్థన చేయాలి. అది ప్రార్థనలో పోరాటము. ప్రార్థన అనేది కొందరికి కాదు, అందరికీ. ఎవరికో కొరకు కాదు, సంఘమంతటికి. ప్రార్థన చెయ్యండి. పోరాటంలో ప్రార్థన వీరులుగా మీరు కావాలని ఆయన మాట్లాడుతున్న మాటలు.
చూడండి ప్రియులారా, అటువంటి దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మాటలు గురించి మాట్లాడు. చూడండి, ఇంకెవరికి? రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ ఎలాగుండాలండి? అబ్బా, అది అమ్మ అంటే ఆ అమ్మకు వందనాలు. మీ ప్రేమ ఎలాగుండాలండి? నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమ బిడ్డలందరినీ ఏ రీతిగా సమానంగా చూస్తుందో ఆ ప్రేమ తల్లికి వందనాలు. అందరిని సమానంగా చూసే ప్రేమ, అందరిని ఒకే రీతిగా ప్రేమించే ప్రేమ ఆ తల్లి ప్రేమ. అంటున్నాడు చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటలు. మీ ప్రేమ ఎలాగుండాలండి? అందరినీ సమానముగా ప్రేమించే ప్రేమ. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా ప్రేమించే ప్రేమ. ఇది కపటమైన ప్రేమ, వ్యసనతో కూడిన ప్రేమ. బయటకు ఒకలాగా లోపల ఇంకొకలా చూపించే ప్రేమ. చూడండి ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదువు కట్టించి ఒక మంచి మాట ఉంది చూడండి ప్రియులారా. ఆయన మాట్లాడుతూ మీ ప్రేమ ఎలాగుండాలి? కపటమా, నిష్కపటమైనది ఉండాలి అని అంటే ఏమంటున్నాడు చూడండి. అది చెత్త దాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొనే ఇది నిష్కపటమైన ప్రేమ. మంచి మంచి మంచే, చెడుని విసర్జించి చెడుని అసహించుకొని చెడుని చూడకుండా ఉండేది నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమ అందరినీ సమానముగా చూచే ప్రేమ. ఒక మాట, అందరూ ప్రేమ కదండి. తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రేమ సల్లారిపోయింది అనుకోండి. ఇప్పుడు విడిచిపెడదాం. దేవునికి వందనాలు. దేని కొరకు? తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. రాత్రి అనక పగలనక నా పిల్లల భవిష్యత్తు కొరకు ఏం చేశారండి? సంపాదించి పక్కన పెడితే దాని కొరకు పిల్లలు డిస్యూమ్ దాని కొరకే. ఆలోచిద్దాం ప్రియులారా. ప్రేమ లేని జీవితము, ప్రేమలో నిష్కపటమైన లేని జీవితము, అదంతా కూడా ఏంటండి? వ్యర్థమైన ఆయన మాట్లాడుతున్న మాటలు. ఒక్కసారి మాట్లాడుదాం. ఇక్కడ ఎంతమంది, చాలా మంది ఉన్న అత్త కోడలకు వందనాలు. దయచేసి అత్త కాదు ప్రియులారా. ఎవరండి? అత్త. అబ్బా, మంచి మాట అన్నారు. అత్తమ్మ, అది వెరీ గుడ్. అత్త కాదు. ఎవరండి? నీ అత్తని అమ్మగా చూసుకుంటే అదే మదర్స్ డే. అందరినీ చూస్తావు. తల్లి ఎప్పుడు తల్లే. కానీ నీ అత్తను అమ్మగా చూస్తున్నావే, అది పెండ్లి కుమారుడు తల్లైనా పెండ్లి కుమార్తె ఇద్దరు అత్తలే కదండి. నాకు పాస్టమ్ గారి అమ్మ అత్త అవుద్ది, మా అమ్మ పాస్టమ్ గారికి ఇద్దరు అత్తలు. ఒకరి గురించి మాట్లాడదండి, ఇద్దరు అత్తల గురించి మాట్లాడుతున్నాను. అత్తను తల్లిగా చూసేది అది నిజమైన ప్రేమ. అదండి ఆ ఇంటిలో అబ్బా, దేవునికి వందనాలండి. అటువంటి ఇల్లు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి నిష్కపటమైన ప్రేమ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు నిత్యరాజ్యములు ఉంటారు. ఎక్కడ ఎందుకు పోరాటము? మీ అందరు కూతుర్లు ఉన్నారు లేదు, దేవునికి వందనాలు. అత్తలు ఉన్నవారందరూ కూతుర్లు ఉన్నారు లేదు నాకు తెలియదు. కానీ నీ కూతురు బాధ పెడితే అప్పుడు కదండి, తెలిస్తే తెలియదా? మీరు మీ గురించి మాట్లాడదని సహజంగా మాట్లాడుతున్నాను. ఎదుటివారు కూతురు నువ్వు బాధ పెట్టినప్పుడు నీ కూతుర్ని పక్కింటి వారు బాధ పెట్టరా? తప్పు కాదా? అత్త అంటే అమ్మలాగా చూసుకొని ఆప్యాతగా జీవించి ఆ మదర్స్ని ప్రియులారా ఏది ప్రేమిస్తున్నామో అలాగే ప్రేమిస్తే అసలు ఇంట్లో సమస్యలే ఉండవు ప్రియులారా. అసలు ఇంట్లో గొడవలే ఉండవు. ఎందుకు ఉంటాయి కదండి? పెళ్ళి అయిపోయిన తర్వాత రోజే వేరే కుంపటి. ఎందుకు ఈ ప్రేమ? కపటమైన ప్రేమకు దేవుడి దగ్గర చోట్లేదు. నిష్కపటమైన ప్రేమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా వెళ్దాం, సమయం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 11వ వచనంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 11వ వచనం. చాలా సొంత మీరు అందరూ స్పీడ్గా ఉన్నారు. నాకు ఇక్కడ ఫ్యాన్ గాలి బైబిల్ దొరకట్లేదు అసలు. ఓకే, ఇప్పుడు చదవండి 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము.
మేము దేవుడికి ప్రత్యక్షపరచబడి ఉన్న వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని. అది ఏమిటి? ఇందాక అనుకున్నాం, బయట భక్తి, బయట విశ్వాసము, బయట సమస్తం కూడా అనుకుంటాం. ఇప్పుడు ఏంటి? మనసులు ఏముందో మనుషులకు కదండి, దేవుని తప్ప. మూడవది, నీ మనస్సాక్షి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రజలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలో చూడండి, మీరు విమర్శ దినమున మీ భక్తి, విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణతో పాటు మీ యొక్క ప్రేమతో పాటు ఏముంటుంది? మీ మనస్సు కూడా పరీక్ష, తీర్పు ఉంటుంది. ఏమనుకుంటున్నాము లోపల? బయటికి బయట మాత్రం అందరు ప్రేమించేస్తుంటాం కదండి. క్రూరమైన తోడేళ్ళు లాంటి జీవితం. అది ఎవరు చూస్తున్నారు? అది పరీక్ష. మనస్సాక్షిని ఆయన పరీక్ష చేస్తున్నాడే. ఆ మనస్సాక్షి ఒక దినాన్ని తీర్పు అన్నట్టు ప్రత్యక్షపరచబడినప్పుడు నీ మనస్సాక్షి ఉన్నంత బయటకు వచ్చేస్తుంది. ఆయన చూపిస్తాడు బయట. పోని వేస్తదారి, ఎలాగున్నావు నువ్వు? మనసులో ఒకటి లోపల, ఒకటి బయట కనిపిస్తుంది. ప్రపంచమంతా చూస్తారు నీ తీర్పుని, నా తీర్పుని. ఎలాగుందో మన జీవితం? మనస్సాక్షి ప్రియులారా, మన జీవితంలో దేవుడు అంటున్నాడు, నీ మనస్సును జాగ్రత్తగా అదుపు పెట్టుకో. మనసు ఏముందండి? ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు మనం అందరము సంఘములో ఉన్నాము. చాలా జాగ్రత్త. ఎవరు చెప్తారో వాడు మంచి ప్రే చేస్తాను. ఏది శాశ్వతము చెప్పండి? ఇప్పుడు మనం అందరం ఉన్నాము. 11 గంటల పావు అయింది. 11 రేపు దేవుడిని లెక్క అడుగుతాడు. 11 పావు. ఈ రోజు ఏంటండి? 2025 మే 11వ తేదీ 11 గంటల 15 నిమిషాలకి దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న, ఏది శాశ్వతము? ఏమండి? ఏటో నాకు అర్థం పడలేదు. కాదా? ఉందా లేదా? ఈ రోజు ఈ టేబుల్ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజు మీరు ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోజు మీరు ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏది శాశ్వతము? సంఘము శాశ్వతం. అది గుర్తించుకోండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ప్రియులారా. ఈ రోజు నువ్వు ఉండొచ్చు 70, 80, 90, 110, 120 అవ్వచ్చు. కానీ కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘం మాత్రము శాశ్వతము. రేపు సంఘమే ఎత్తబడుతుంది. నీవు నేను కాదు, మనము శాశ్వతము కాదు. లోకంలో ఏది శాశ్వతం కాదు, సంఘము శాశ్వతము. ఈ శాశ్వతమైన సంఘము కొరకు నీవు నేను మనస్సాక్షి ఎలా ఉంది? ఎంతమంది మన పూర్వీకులు, ఎంతమంది మన తల్లిదండ్రులు పోయారు. శాశ్వతము కాదు. రేపు నీవు నేను పోతా, శాశ్వతము కాదు. కానీ ఏది శాశ్వతం? సంఘము శాశ్వత. సంఘము కొరకు, సంఘ క్షమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ఎత్తబడిన రాజ్యము కొరకు ప్రయాసపడిన వారి మనస్సాక్షి శుద్ధి చేసుకున్నవారు. నీ మనస్సాక్షి ఎలాగుందో నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలుసు, దేవునికి తెలుసు. శుద్ధి చేసుకో. ఇది అనుకూలమైన సమయం. నీ మనస్సాక్షి ఒక దినాన ప్రత్యక్షపరచబడిన నా రక్తముతో కొనబడిన సంఘము నీది కాదు. నా వధువు సంఘము నీది కాదు. నీకు అప్పగించాను. నువ్వు కాయు, నువ్వు కాపాడు, నువ్వు పోషించు, నువ్వు సంరక్షించు. దేవుడిచ్చిన ధనము చేత అన్ని రీతిలుగా ప్రయాసపడు. సంఘము శాశ్వతము. నీవు నేను కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈ శాశ్వతమైన సంఘం ఎలా ఉన్నది? ఈ శాశ్వత సంఘం కొరకు దేవుని కొరకు ప్రయాసపడుతున్నా. ఆత్మీయ అభివృద్ధి కొరక, శారీరక అభివృద్ధి కొరక, ఆత్మీయ వనరుల కొరక, శరీరోత్సవ వనరుల కొరక, ఆత్మీయ జీవితము కొరక, శరీరోత్సవ జీవితము కొరక. దేని కొరకు మన ఆవేశము, దేని కొరకు మన సిద్ధపట్టు. సంఘం ఎలా ఉన్నది? ఎత్తబడిన సంఘములు మన గుంపు ఉందా లేదా? ఎత్తబడిన సంఘములు మనం ఉన్నామా లేదా? ఎత్తబడిన సంఘములు మన కుటుంబం ఉందా లేదా? అది చూసుకోండి ప్రియులారా. లోకము ఏది 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 ఈ కుర్చీ కానీ, టేబుల్ కానీ ఏది శాశ్వతం కాదు. నేను శాశ్వతం కాదు, ఎవరము శాశ్వతం కాదు. దేని కొరకు ఆరాటము, దేని కొరకు పోరాటములు, దేని కొరకు మనకు జీవిత యాత్ర. అక్కడ ఉండాలి, అక్కడ జీవించాలి. ఈ సంఘం ఎత్తబడతాది ప్రియులారా. ఆ సంఘము శాశ్వతమైనది. మనస్సాక్షి శుద్ధి చేసినప్పుడే ప్రియులారా ఉన్నతమైన జీవితం దేవుడిస్తాడు. 10 నిమిషాలు కొన్ని విషయాలు జ్ఞాపం చేసి ముగిస్తాను ప్రియులారా. 3వ చూడండి, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథం ధ్యానం చేయడం సమయం లేకపోయింది ప్రియులారా. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును
దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూసి తిని. ఆగండి సార్, ఆగండి, మంచివారు మీరు. మూడవది ఏంటండి? ధవలమైన మహాసింహాసనము. ఇదే అంత్య తీర్పు. వధువు సంఘమునకు తీర్పు. రెండవది దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు తీర్పు. మూడవది అంత్య తీర్పు. ఇది ఎవరికి? సర్వ మానవాళందరికీ. చూడండి 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో క్లియర్గా ఉంది. 12వ వచనం ఏముంది? అది గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడుట. అది ప్రపంచములు 3 రకముల మనుషులు ప్రియులారా. రకరకాల మన మనుషులు చూస్తాం కానీ ఎటువంటి వారైన మనుషులు 3 మనుషులు. ఎవరండి? వధువు సంఘము, దేవుని ప్రజలు, సర్వ మానవాలు. ఈ 3 మనుషులు ఎక్కడ ఉంటారండి? దేవుని సింహాసనం ఎదుట. ఇదే అంత్య తీర్పు. ఈ అంత్య తీర్పు ఇప్పుడు చదవండి. ఏమవుద్ది ఈ అంత్య తీర్పులు? ఏమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి. అప్పుడు ఆ సింహాసనం నిలబడు చూచి తిని. అప్పుడు ఎప్పుడు? మనమందరము, వధువు సంఘము, దేవుని ప్రజలు, ఇశ్రాయేలులు, సర్వలోక మానవులందరూ దేవుని మహాసింహాసనం నిలబడినప్పుడు అప్పుడు గ్రంథములు అంతే. అప్పుడు బతుకంతా బయటపడిపోద్ది అంతే. గ్రంథములు 2 గ్రంథాలు అనుకుంటాం. అల్లా లైబ్రరీలో ఉందేమో, అల్లా డస్కులో ఉందేమో, ఇల్లు ఇక్కడ ఉందేమో అనుకుంటా. ఏ అక్కడ ఉండవు. ఇదొక గ్రంథము, అదొక గ్రంథం. 2 గ్రంథాలు. చాలా జాగ్రత్త. ఏ గ్రంథములో నీవు నేను ఉన్నాము? చూడండి, అక్కడ ఒక మాట ఉంది, ఒక చక్క ఉంది. ఏం చెప్తాం చూడండి, చదవండి ఆ మాట. చివరి మాట చూడండి. చివరి మాట 15 వచ్చిన. చివరి మాట 15 వచ్చిన. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు. ఆగండి, మంచివారు మీరు అందరూ చాలా స్పీడ్గా ఉన్నారు కానీ ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ఏముంది? పుట్టినోట్లో ఎవని పేరైనను. అది ఎవడైనను ఒక వ్యక్తి ప్రియులారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పేరు నా పేరు ఎక్కడ ఉన్నది? శిలా పలకల మీద ఉన్నదా? ఇంటి గోడల మీద ఉన్నదా? ఓటోపు ట్యాంక్స్లో ఉన్నదా? ఎక్కడుందా నీ పేరు నా పేరు? ఎక్కడి కొరకు ప్రయాసపడుతున్నా? దేని కొరకు ప్రయాసపడుతున్నా? జీవ గ్రంథములు నీ పేరు ఉందా లేదా? మీకు చెప్పేది అబద్ధం ప్రియులారా. ఇప్పుడు నేను రేషన్ తీసుకుని నా తంబలు, నాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ లేదు అంతే. మా పాప నాన్న కొత్త కార్డులు మారుస్తున్నాడు, అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? ఆలోచిద్దాం ప్రియులారా. నాకు రేషన్ లేదు, పాపకి పాస్టమ్గా రేషను. వాళ్ళిద్దరికి అన్యాయం జరగకూడదు, వాళ్ళిద్దరికి చేశాను నేను. జీవితంలో ప్రియులారా, దేవుడిచ్చినటువంటి దేని కొరకు మన ఆరాటము, దేవుని పేరు ప్రఖ్యాతులు మన ఆరాటము. నీ పేరు జీవ గ్రంథములు ఉందా లేదా? అంతేగాని అక్కడ రాసి నా పేరు, వీళ్ళెక్కడ చెప్పు నా పేరు, నా పేరు నేను లేకపోతే అది లేదు. నా పేరు ఎందుకు? నిచ్చే నరకానికి పోవడానికి నీ పేరు ఈ లోకంలో. జీవ గ్రంథముది నీ పేరు ఉంటే వెల్ అండ్ గుడ్. దాని కొరకు ప్రయాసపడయ్యా. సంఘ క్షమాభివృద్ధి కొరకు ప్రయాసపడు. వధువు సంఘము శాశ్వతమైనది. వధువు సంఘము కొరకు ప్రయాసపడు. జీవ గ్రంథము నీ పేరు కొరకు ప్రియులార ప్రయాసపడి అని మాట్లాడుతున్న మాటలు. ప్రియులార చూడండి, మత్తయి సువార్త మరలా చూద్దాం. 24వ అధ్యాయమా? మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. 24వ అధ్యాయం 13 వచ్చిన. మత్తయి సువార్త 24:31. 24:31 వచ్చిన. ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని. ఎక్కడి నుండి అండి? భూమి కాదు, భూమి చిన్నదే, భూమి చిన్నదే. ఎక్కడి నుండి? ఆకాశము ఆ చివరి నుండి ఈ చివర వరకు నలుదిక్కులటువంటి వారిని ఏం చేస్తాడండి? దేవుడు ఎవరిని పోగు చేస్తాడు? ఎవరు పోగు చేస్తాడు? చదవండి, నామకం చూస్తారు. అక్కడ ఏముంది? మంచివారని మీరు ఏర్పరచబడిన వారు, జీవ గ్రంథములు పేరున్నవారు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అదండి.
అందరం వచ్చాము ఇక్కడ, అందరూ బైబిల్ చదవలేము, అందరము ప్రార్థన చేయలేము కదండి. ఇద్దరు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు వాక్యం, అంతే. అది ఆరాధన ఏర్పడి కొంతమంది, ఎవరు దేవుడు చిత్తం, అది ఎవరు ఉంటారో తెలియదు. నాకెవరు నీకెందుకు నాకెందుకు, దేవుడు ఎవరంటే అక్కడ వస్తారు. అది ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరులో నేను ఉన్నామా లేదా? ఆ కొందరు పేరు జీవగ్రంథం ఉంటాయి చూడండి. ఆకాశమును ఆ చివరి నుండి ఈ చివరి వరకు నలుదిక్కుల నుండి ఏర్పరచబడిన వారిని ఆయన పోగు చేస్తారు. ఎందుకంటే వారి పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథమందు ఉన్నాయి. వేరొక గ్రంథం గురించి మనకి ఎందుకులేండి, ముందు జీవ గ్రంథమే తెరుద్దాం కదండి. జీవ గ్రంథముల పేరు లేకపోతే ఇంకో పేరు ఎక్కడున్నట్టు? అక్కడ ఉన్నట్టే. ప్రభు అందులో ఉంటుంది, ఎందులో ఉండదు అనుకోవచ్చు. ఇలారా ఒక్కసారి ఆలోచించుదాం. జీవ గ్రంథమందు నీ పేరు ఉందని ఏర్పరచబడిన వంశములు, ఏర్పరచబడిన గోత్రములు, ఏర్పరచబడిన కుటుంబములు, ఏర్పరచబడిన ఇశ్రాయేలులు, ఏర్పరచబడిన వధువు సంఘములు, ఏర్పరచబడిన జనాంగములు నేను ఉన్నామా లేదా? ఏర్పరచబడిన వారికి దేవుడు మాట్లాడుతున్నాడు, వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 13 చదవండి, 24:13 ఏముంది? అంతము వరకు. ఎంతవరకు అండి? అంతము వరకు. ఎలాగుండాలి? అంతేనండి ప్రియుల, అంతము వరకు సహనము. ఎంతవరకు? అంతవరకు. కప్పల ఉండి ఒక్కసారి ఈ పైటి శంగు తీసి నాకు గాని పూర్వ మనిషిని అంటే ఏంటి? లోపల కూడా బయట ఉంటాడా? పూర్వ మనిషి లోపల మనిషి ఉంటాడా? ఆలోచిద్దాం ప్రియులారా. అంతము వరకు సహించిన వారే ధన్యులు. కోపం అందరికీ ఉంటుంది, మనిషి కోపం ఉంటుంది. కోపం ఏం చేయాలండి? కోపము మౌనము, ఆగ్రహమును విడిచిపెట్టు. నీ కత్తి నీ వరలో అదే ఆధీనము. మనిషి దేవుని రక్తము చేత కొడబడిన వారే. ఆ సహనము ఉన్నప్పుడు ప్రియులారా వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథములో. ఫిలిప్పీలు రాసిన పత్రిక, కొద్ది సమయం అయిపోతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనములో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడుంటాయి? ఏ సహకారులు? సువార్త పనిలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘము అభివృద్ధి కొరకు, దేవునికి సంఘము క్షమాభివృద్ధి కొరకు ఎత్తబడిన సంఘములో మన యొక్క బాధ్యత ఏంటో ఆ రోజు తేటతెల్లం అవుతుంది. సువార్తను ఆటంకపరుస్తున్నామా? సువార్త కొరకు ఎంకరేజ్ చేస్తున్నామా? సువార్త కొరకు ప్రయాసపడినటువంటి వారి జీవితాలు సువార్త కొరకు చూడు ఎంత చక్కగా పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో రాస్తున్నాడు. మీ పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథములో. సర్వలోకానికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, సర్వలో వెళ్ళిపోతారు ఒకవేళ మీరు కదండి. ఎక్కడికి వెళ్తారు? ముందు నీ ఇంట్లో చెప్పు, 2వది నీ పక్కనున్న వారు చెప్పు, 3వది నీ ఇరుగు పొరుగు వారు చెప్పు, 4వది నీ కొలిక్స్ చెప్పు, 5వది నీ నగరం ఎక్కడుంటే అక్కడ ఆ నగరానికి, ఆ పట్టణానికో, పల్లికో, దేనికో న్యాయం చేయి. అది నువ్వు సర్వలోకానికి వెళ్ళట్టే కదండి. సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పావు అనుకుంటాను. ఇక్కడ ఇంట్లో లేనిది, ఈదులో లేనిది, పొరిగింటి దగ్గర, ఇరిగింటి దగ్గర కదండి. ఎక్కడ లేనిది ఎక్కడికి వెళ్ళి చెప్పేస్తాం? ఎక్కడ చూసినా మన ఇంటి దగ్గర చూసినా అన్ని 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 మన జీవితంలో అంతా చెడ్డగా ఉండి బయటకు వచ్చి సోన్సు నేను ఎంత అంతం చెప్తే ఏంటి లాభము? ఇంటిలో చెప్పు సువార్త. ఆ రీతిగా నీతిగా జీవించు. నీ జీవితమే ఒక సువార్త, నీ జీవితం ఒక కరపత్రిక కావాలి, నీ జీవితం ఒక సాక్షిగా ఉండాలి, నీ జీవితంలో దేవుడు మహిమపరచబడాలి. అది సువార్త. చిచి అంటే ఇంకెందుకు జీవితం? సువార్త అంటే ఏమనుకుంటున్నాం ప్రియులారా? మన జీవితాన్ని ఒక కరపత్రికగా మార్చుకుంటే అది సువార్త. వారు గూర్చి మాట్లాడుదామండి అన్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా? వారు నోట్లో అబ్బా ఎంత మంచి నోట్లు నోరు పెట్టకూడదు. అదేంటో మరి, అదేమి అనుకుంటుంది మరి.
నోట్లో అంటే అంత భయంకరమైన నోరు అనమాట అది. ఆలోచిద్దాం ప్రియులారా, మన జీవితాల్లో ప్రియులారా దేవుని సువార్త. ఒకే ఒక భక్తుడు ఒకే ఒక మాట చదువుకొని ముగించుకుందాం. నిర్గమకాండం, సమయం లేదు కనుక నిర్గమకాండం 32 నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనమే 33వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, దేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెనను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి, అంతే. అది ప్రియులారా, మోసే అంటున్నాడు, ప్రభా తెలుసో తెలియక వారు తప్పు చేశారు, పాపం చేశారు, వారి పాపాన్ని పరిహరించవా, క్షమించవా అని మోసే బతిమాలుతున్నాడు. ఒకవేళ పరిహరించకపోతే ఏమంటున్నాడు తెలుసా? నీ గ్రంథం నుంచి నా పేరు తీసేయి ప్రభువా. ఎందుకు ఏటి లాభము? 40 సంవత్సరాలు నాయకుడిగా ఉన్నాను, 40 సంవత్సరములు రాజుగా ఉన్నాను, 40 సంవత్సరాలు గొర్రెల కాపరగా ఉన్నాను, 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు. ఎంత బతుకు బతికి ఏమిటండి నా నడిపించిన ప్రజలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతే నాకేం ప్రయోజనము? నొక్కడిని జీవ గ్రంథములు ఉండి వీళ్ళందరూ తుడిచివేస్తే నాకేటి లాభము? వారిని క్షమించు, లేదా నా పేరు తీసిరేయి. 33 వచనం చూడండి. 33 వచనములు చూడండి, చాలా జాగ్రత్తగా. 33 వచనం ఏముందండి? అందుకు యెహోవా, అది నా ఎదుట ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని పేరు, అంతే. దేవుని ఎదుట, మనుషులు ఎదుట చేస్తే పర్లేదు కానీ ఎవరి ఎదుటండి? దేవుని ఎదుట పాపం. ఇంకేం బ్రతుకండి? దేవుని ఎదుట పాపం చేయడం సిద్ధపడుతున్నామా? అదే ఎంత దౌర్భాగ్యమైన జీవితం. నా ఎదుట పాపము చేసిన వారి పేరు ఏం చేస్తాను? అంతే. మరి లేదు జీవ గ్రంథంలో. ఆలోచిద్దాం ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఏంటో అందరి శబ్దంగా అయిపోయి, దేవుడు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను ఎక్కడుంటే ఎందెందు వెతికినా అందందు గలడు. సర్వాంతర్యామి. ఏ స్థలంలో చూసినా దేవుడు. అంతే. ఇప్పుడు ఏం చేస్తా? ఎక్కడ చేసినా పాపము పాపమే. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇంటిలో చేసినా, చంద్ర మండలమే చేసినా, ఆకాశంలో చేసినా, సముద్రం కింద చేసినా, నీటి కింద చేసినా, భూమి కింద చేసినా ఎక్కడున్న దేవుడు ఉన్నాడు. ఎలా తప్పించుకుంటాం? పాపము పాపమే. నువ్వు పాపివైతే నీ పేరు ఏమవుతండి? మరి లేదు, జీవ గ్రంథం లేదు. ఎంత బ్రతుకు బతికి సప్త సముద్రాలు. ఇది దేవునికి వందనాలు. చాలా జాగ్రత్త విందాం. దేవుని న్యాయ సింహాసనము. 3 రకాల ప్రజలు. దేవుడు 3 రకాల ప్రజలకు ఏమిచ్చాడండి? తీర్పు తీరుస్తున్నాడు. మొదట ప్రజలు వధువు సంఘము, 2వ ప్రజలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, 3వ ప్రజలు సర్వ మానవాలందరూ. ఆయన దగ్గర ఉండక తప్పదు. దేవుడు న్యాయ సింహాసనం నిలబడినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు నీ క్రియలను, తీర్పు తీరుస్తాడు నీ విశ్వాసమును, తీర్పు తీరుస్తాడు నీ భక్తిని, నీ మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తున్నా లేవా, నీ జీవితం ఎలాగున్నదని ఆయన తీర్పు తీర్చినప్పుడు మన జీవితాల్లో ఆ తీర్పుని ఎవరము కూడా తప్పించుకొనలేము. కనుక సిద్ధపడుతాం. సిద్ధపడి మనల్ని, మన కుటుంబాన్ని, మన పక్కనున్న వారిని, మన సంఘాన్ని, మన తోటి వారిని, మన స్నేహితులను, మన కొలీగ్స్ను, మన నైబర్స్ను సిద్ధపరుచుదాం. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ఉన్నటువంటి నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు నీ ఇష్టము. కానీ నీ కొరకు ఆయన కలువరిశిల రక్తము చిందించాడే. నువ్వు దేవుని రాజ్యములు ఉండాలని, నువ్వు ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసము చేయాలని, ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలని. దేవుని న్యాయ సింహాసనం ఉన్నది, తీర్పు ఉన్నది, తప్పించుకొనలేవు. ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ఏ స్థలములు ఉండాలనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ సిద్ధపాటే నిన్ను ప్రత్యేకమైన స్థలములో ఉంచుతుంది. ఎలాగుంది నీ సిద్ధపాటు? ఆత్మీయ జీవితం. నీ మనస్సు వైపు దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగము వైపు దేవుడు చూస్తున్నాడు, నీలోనికి దేవుడు చూస్తున్నాడు.
వేషధారి ఎంతవరకు? మోసముతో జీవించేవాడా ఎంతవరకు? విడిచిపెట్టలేమా? దేవుని కాయస్కరం చేసి విడిచిపెట్టలేమా? మనం, మన కుటుంబాలు, మన బిడ్డలు అందరూ, మన సంఘం అంతా కూడా దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడే, అక్కడ ఉండడానికి ఇష్టపడలేమా? లోకమునికి ఏమేమి కావాలి అన్నీ ఇస్తాడు దేవుడు. తన బిడ్డలు అనాథలు విడిచిపెట్టడు ఆయన. తన బిడ్డలు సోమరులను విడిచిపెట్టడు ఆయన. ప్రయోజకులు చేయాలనుకుంటున్నాడు. ఫలభరితమైన బిడ్డగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మాట్లాడగలిగిన మా పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడగలిగిన జీవగల దేవుడు అని నిరూపించుకున్నారు. ఈ దినం మీరు నాతో మాతో మీరు మాట్లాడారు. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా మాట ఏంటో, నా బాట ఏంటో, నా చూపు ఏంటో, నా జీవితం ఏంటో, నా మనసు ఏంటో, నా ఫలములు ఏంటో, నా మారు మనసు ఏంటో, నా రక్షణ ఏంటో ఈ దినము నాకు చూపించా. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు. ఎంతగా విని 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 సమస్తమును విడిచిపెట్టుకున్న భాగ్యమును, మీ కొరకు, మీ రాజ్యం కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు మీతో ఉండే భాగ్యం నాకు మాకెల్లరికీ అనుకరించండి. ఎత్తబడిన సంఘములో మొదట గుంపుగా మిమ్మల్ని ఆత్మతో సత్యమతో ఆరాధించే గుంపుగా, మారు మనసు తగిన ఫలాలు ఫలించే గుంపుగా, మిమ్మల్ని మహింపరిచే గుంపుగా మనమందరము ఉండాలి. ఆ రీతికి మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా. మమ్మల్ని అందరిని బలపరిచే ప్రభా. ఏది కాదు, అవమానములు ఉంటాయి, నిందనలు ఉంటాయి, హేళనలు ఉంటాయి, సమస్తమైన బలహీనతలు ఉంటాయి. అవేవి లెక్క చేయకుండా అంతము వరకు సహించిన వాడి రక్షింపబడును, వారే నీ రాజ్యానికి వారసులు. అటువంటి సహనము, మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తూ మీ సింహాసనం ఎదురు నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా, నీ కొరకు కొంచెం రాజ్యమును నువ్వు స్వతంత్రించుకొనుము అని నీ సంఘమును దీవించండి. ఆ రీతిగా సిద్ధపరచండి. ఆ రీతి సిద్ధపాటు నాకు మాకెల్లరకు అనుగ్రహించి, వాక్యం విని ఉన్నాము, వాక్యానుసరమైన జీవితము నాకును మాకెల్లరకు అనుగ్రహించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘమునకు మరొక పర్యాయం ప్రకటన సంఘ కార్యదర్శి గారు చెప్పారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నెల 23వ తేదీన శుక్రవారం సాయంత్రము 6 గంటలకే పాస్టమ్మ గారు ప్రార్థన. మిమ్మల్ని అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. థ్యాంక్ యూ. దైవజనులను దేవుడు రానున్న కాలములో ఇంకనూ దీవించును గాక. అందరు లేచి నిలబడదాం. 239వ కీర్తన, ఆత్మ నడుపు. అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో దైవారాధన ముగించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మానవస్తుని మేము క్షమించిన ప్రకారములు క్షమించి మమ్మ శోధన తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన మంచితనమనే ఆస్తితో అనుదినము మనల్ని సహిస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తున్న కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, సర్వసత్యములోనికి అనుదినము నడిపిస్తూ బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘానికి సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్యకు, దైవ వర్తమానం అందించిన దైవజనులకు ఆయన మంచితనము, కృప శాశ్వత కాలం తోడుగా ఉండి తన ఘనత కొరకు దేవుడు మనల్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.